ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప బాధ్యతను గుర్తు చేస్తుంది. అదేంటంటే పాపంలో ఉన్నవారిని లేదా పాపిని దేవుని వైపుకు తీసుకురావడం. ఇక్కడ పాపి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నవాడు, దేవుని నుండి దూరమైన వాడు, తప్పు మార్గంలో నడుస్తున్నవాడు. తప్పు మార్గం అంటే పాపాల బాట. ఇది స్వార్థంతో, అహంకారంతో దేవునికి లోబడకపోవడం ద్వారా ఏర్పడుతుంది. ఈ మార్గం చివరికి నాశనానికి తీసుకువెళ్తుంది. ఇలాంటి వారిని మళ్లించడం అంటే ఆ వ్యక్తిని నాశనం నుండి తప్పించడం, అతని జీవితం మారిపోయేలా చేయడం, సత్య మార్గానికి తీసుకురావడం. మన ప్రయత్నం వలన ఒక ఆత్మ మరణం నుండి తప్పించబడితే అది ఈ లోకంలోనే కాదు, పరలోకంలోనూ గొప్ప విజయమే. మన కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, మన వారిలో చాలామంది తప్పు మార్గంలో ఉండవచ్చు. వారిని సత్య మార్గంలోకి నడిపించాలంటే ప్రార్థన, ప్రేమ కావాలి. మనం చేసే ప్రార్థన, మనము చూపించే ప్రేమ వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జక్కయ్య ఒక పన్ను వసూలుదారుడు, దోపిడీ చేస్తూ ధనవంతుడయ్యాడు. యేసయ్య అతని ఇంటికి వెళ్ళి ప్రేమగా మాట్లాడాడు. జక్కయ్య తాను దోచుకున్నవి తిరిగి 4 తిరిగిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రేమతో కూడిన ఒక మాట అతనిని తప్పు మార్గం నుండి మళ్లించింది. ప్రియులారా, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల వారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిమి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని. సహోదరి సహోదరులారా, తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. ఆయన మాట విని ఆయనను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని మా ప్రయత్నం వలన ఒక ఆత్మ మరణం నుండి తప్పించబడితే అది ఈ లోకంలోనే కాదు, పరలోకంలోనూ గొప్ప విజయం అని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, ప్రేమతో కూడిన ఒక మాట జక్కయ్యను తప్పు మార్గం నుండి మళ్లించింది గనుక, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరము మిక్కటమైన ప్రేమ గల వారమై ఉండుటకు సహాయము దయచేయమని మేము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మా శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు
కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి గాని నీవు కరుణా సంపన్నుడవై ఉండి మేము మా అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మా ఎడల చూపిన నీ మహాప్రేమ చేత మమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించావు గనుక నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ యొక్క నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకరము ఉపచారము చేసే వారముగా ఉండుటకు కృప చూపమని అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.